నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు. నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలు శుభ్రం చేసిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మరియు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ప్రశాంతంగా ముగిసిన పీఎంసీ జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన విద్యాశాఖ అధికారులు. షిరిడి సాయిబాబా ముస్లిం అంటూ హేళన చేస్తూ సాయిబాబా సేవకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించిన శ్రీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సొసైటీ. సమాజాన్ని దేవాలయంగా, ప్రజలను దేవుళ్లుగా సమానమని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, మహిళా సాధికారతను సాధించడంలో ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారని, ఎన్టీఆర్ కేవలం ఒక పేరు కాదు, ఒక విప్లవమని నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సెంటర్లో నందుగల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దోర్నాల బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు తెలిపారు. అనంతరం జిల్లా వైద్యశాల నందు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ నటుడిగా సుమారు 300 పైగా చిత్రాలను నటించి సాంఘికం, జానపదం, పౌరాణికం చిత్రాలతో అసామాన్య విజయాలు సాధించారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి రికార్డులు సృష్టించారని, సంక్షేమ పథకాలకు ఆద్యుడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావుని కొనియాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మొదటి సంతకమే ₹2 కిలో బియ్యం పథకంపై పెట్టారని, మండల కమిషన్ సిఫార్సును అమలు చేసి బడుగు బలహీన వర్గాల పాలిట దైవమయ్యారని, స్త్రీలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఆయనను స్మరించుకుంటూ అన్ని చోట్ల సేవాభావంతో పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చిందంటే ఆ ఘనత ఒక్క నందమూరి తారక రామారావు గారికే దక్కుద్ది. ప్రతి సంవత్సరము ఎప్పట్లాగే ఆయన జనవరి 18వ తేదీ ఆయన వర్ధంతి సందర్భంగా మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఆయనను మననం చేసుకుంటూ ఆయన మన తెలుగు జాతికి ఇచ్చిన సేవలను గుర్తు చేసుకుంటూ ఈ ప్రజలందరూ ఆయన ఎడల గౌరవంతో, ప్రేమాభిమానాలతోటి ప్రజలకి సేవ చేసే సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని, ఆయన ఆశయాలు, ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కట్టుబడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కందుల ఆదేశాల మేరకు ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం శ్రమిస్తూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం సందర్భంగా ఈరోజు మన మార్కాపురము తెలుగుదేశం పార్టీ మన నాయకుడు కందుల నారాయణ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట జరుపుకున్నట్లు మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సహకారంతో ఈరోజు అన్నదానం కూడా జరుగుతుంది. బాలకృష్ణ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి మన పార్టీ వ్యవస్థాపక నాయకుడైనటువంటి ఎన్టీఆర్ని స్మరించుకొని ఆయన పట్ల ఉన్న అభిమానంతో మన పార్టీ, మార్కాపురం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కూడా ఇది ఒక పండగ ఉత్సవంలాగా మనం జరుపుకోవడం అనేది ఎంతో గర్వకారణం. ఈ ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా శ్రమించి ఆయన ఆశయాలను సాధిద్దామని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు బిడ్డలు ఎక్కడ ఉన్నా ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నాయకులు ఆంధ్రుల ముద్దుబిడ్డ స్వర్గీయ ఎన్టీ రామారావు ఏ ఆశయ సాధన కోసం పార్టీని ఏర్పాటు చేశారో అదే బాటలో టీడీపీ నాయకులంతా నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు జాతిని దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా, తెలుగు రాష్ట్రాలు రెండు ఎక్కడ పట్టినా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారు అందరూ కూడా నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని అందరూ బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ అందరూ ఆయన ఏ ఆశయ సాధనతో పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని నడిపాడో అదే ఆశయ సాధనకు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కట్టుబడి అదే ఆదేశానుసారంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరి భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ప్రకాశము జిల్లా ఆవిష్కృతమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఒంగోలు నగరంలోని మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఒకటి గట్టున ఉన్న యోగా సెంటర్ సమీప ముళ్ల చెట్టును తొలగించి పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు, మేయర్ శ్రీమతి గంగాడ సుజాతలతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్సారియా మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం రోజున స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ క్రమంలోనే స్థానిక ప్రజలను, స్వచ్ఛాంధ్ర సంస్థలను, వివిధ వర్గాల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సంపన్నవంతమైన ప్రకాశం జిల్లా ఆవిష్కరణకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగరాన్ని స్వర్ణాంధ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మామిడిపాలెం చెరువు కట్ట చుట్టూ శుభ్రం చేయించి ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరిసరాలను, పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. మేయర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వచ్ఛ సేవా కింద అన్ని ప్రాంతాలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. అదివరకు 14-19లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ కింద మనం ఈ కార్యక్రమాలు కూడా అప్పుడు చేసాం. తర్వాత ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ వీటిపైన చేసి ప్రాంతాలన్నీ బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, అదేవిధంగా అన్ని ఇబ్బందులు లేని పరిస్థితులు తీసుకురావాలి, ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలనేదే ఉద్దేశం. ఈరోజు మనం వచ్చిన తర్వాతే ఈరోజు అన్ని డివిజన్స్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. అన్ని ప్రాంతాల్లో కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క డివిజన్ ఒక 3-4 రోజులు పెట్టాం. అవన్నీ కూడా ఒంగోలులో చేసుకుంటూ వస్తా. ఈరోజు ఎక్కడెక్కడ 5 సంవత్సరాలు అసలు ప్రభుత్వం ఉండి కూడా అసలు పట్టించుకొని పరిస్థితి ఆ రోజు చూసాం. కాబట్టి వాళ్ళన్నీ కూడా ఎక్కడ ప్రాంతం కూడా పోయినా కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలతోటి ఉండే విధంగా ఈరోజు కార్పొరేషన్ నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు కార్పొరేషన్ ఏవైతే చేస్తుందో దాన్ని ప్రజలు కూడా చైతన్యం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రజలు ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఒక పక్క కార్పొరేషన్ వాళ్ళు అంతా క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ ఇష్టారాజ్యంగా చేస్తే మళ్ళీ ప్రజలకే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వడానికి ఈరోజు ఒక పాలసీ పెట్టుకొని ఈరోజు ప్రతిజ్ఞ అందరూ కూడా చేసుకునే విధంగా, అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వండి. మీ ప్రాంతం బాగుండి, మీ డివిజను, మీ లైన్ బాగుంటే మీ డివిజన్ బాగుంటుంది. డివిజన్ బాగుంది అంటే మన హెడ్ క్వార్టర్ బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాంతాలు కూడా మీరు కరెక్ట్ చేసుకొని అన్ని విధాలుగా కూడా మా పూర్తి సహకారం కార్పొరేషన్ నుంచి కానీ మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా పూర్తి సహకారం ఉంటుంది. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరంలో జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
ఈ ప్రవేశ పరీక్షను మండల విద్యాధికారి టి సుజాత తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మండల ఎస్ఐపి బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ మాట్లాడుతూ ఈ నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఈ ఎగ్జామ్ సెంటర్ నందు 346 మంది విద్యార్థులకు కేటాయించడం జరిగిందని, అందులో 169 మంది హాజరయ్యారని, 177 మంది గైహాజరయ్యారని, విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తర్లుబాడు ప్రకాశం జిల్లా నందు ఈరోజు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించబడింది. నవోదయలో 6వ తరగతి ప్రవేశాల కొరకు మన సెంటర్కి 346 మంది అభ్యర్థుల్ని కేటాయించడం జరిగింది. తెలుగు మీడియంలో 169 మంది హాజరయ్యారు. ఉర్దూ మీడియం అభ్యర్థులు ఎవరు హాజరు కాలేదు. 6వ తరగతిలో ఎన్సీఆర్టీ సిలబస్ని చదువుతూ వాళ్ళ జీవితంలో మంచి అభ్యున్నతికి ఈ నవోదయ విద్యాలయ సమితి చక్కగా దోహదం చేస్తుంది. హాజరైనటువంటి అభ్యర్థులందరికీ కూడా చక్కటి వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా పరీక్షను నిర్వహిస్తున్నారు. ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి, ప్రజారంజక పాలన అందించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవులుగా భావించిన వ్యక్తి కూడా ఎన్టీ రామారావు అని టీడీపీ రాష్ట్ర నాయకులు గునుపూడి భాస్కర్ అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులు పూలదండలు వేసి నివాళులర్పించారు. వారు చేసిన సేవలు, ప్రవేశపెట్టిన పథకాల గురించి గుర్తు చేసుకున్నారు. అటువంటి భవిష్యత్తులో చూడబోమని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుంబిగించారని వారన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముల్లా కుద్దూస్, స్వర్ణగీత, ఇమాంసా, కాటూరి నారాయణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. పేదరికానికి నివాసం ఉండేదానికి ఇళ్లును ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిది. ప్రతి నెల ప్రతి ఒక్కరికి, ముసలి వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ అందజేయటం వారి ద్వారా స్టార్ట్ అయిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయం అనేది నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఒక నాయకుడిని అడగాలన్నా, ఒక ఆఫీసర్ని అడగాలన్నా కూడా తెలియజేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగువాడి జాతి గొప్పతనాన్ని నలుదీసలా వ్యాపింపజేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటూ, వారి వారసులైన చంద్రబాబు నాయుడు గారు అదే దిశలో నడుపుతూ ఉన్నటువంటి వైభవాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని. ఈనాడు అత్యధికమైనటువంటి మెజారిటీతో ప్రజలు కూటమి సహకారంతో 5 కోట్ల ప్రజానికం అత్యంతమైన మెజారిటీ అందజేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యాప్తిని ముందంజ వేయిస్తూ చంద్రబాబు నాయుడు గారు అందరి హృదయాల్ని అలరిస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. సంపద సృష్టికర్త చంద్రబాబు. అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యమైన దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అమరావతిని మూలబట్ట అమరావతిని కేంద్ర నిధుల నుంచి బలోపేతం చేయడానికి అత్యంత అద్భుతమైనటువంటి ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా చేయబోతున్నారు. ఈ రకంగా ప్రజల హృదయాల్ని నెలకొంటూ ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా దాని సంపదను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ, ద్విచక్ర వాహనదారులు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ కలిగి ఉండాలని, హెల్మెట్ మరో జన్మనిస్తుందని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల మోటు వద్ద హెల్మెట్పై బైక్ ర్యాలీ అవగాహన కార్యక్రమాన్ని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలదారులతో కలిసి హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై అవగాహన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొమరోలు మండలంలో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని, ప్రతిరోజు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తారని, అందరూ కూడా హెల్మెట్ ధరించే వాహనాన్ని నడపాలని, లేకపోతే అపరాధ రుసుముతో పాటు వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు. ఇప్పటి నుంచి ఒక 1 వీక్లో ఎట్టి పరిస్థితులు అందరూ హెల్మెట్ కొనుక్కోవాలి. ఖచ్చితంగా ఐఎస్ఐ మార్కుని హెల్మెట్ కొనుక్కొని వాడాలి. అవి లేకుండా కానీ ఎవరైనా కానీ హైవే మీద కానీ ఏదైనా వస్తే
ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా ఫైన్లు ఇంపోజ్ చేస్తాం. డాక్యుమెంట్స్ లేకపోతే బండ్లు కూడా సీజ్ చేయడం జరిగిద్ది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మీకు ప్రజలకు తెలియజేయటం ఏమనగా ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఊర్లో ఇంట్లో ఉంటుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తి జాగ్రత్తగా లేనప్పుడు కింద పడటం వల్ల హెల్మెట్ లేకపోతే స్పాట్లో చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అందరూ ఇది గమనించి హెల్మెట్ కొనుక్కొని మీ జీవితాలని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల కాల పరిమితిలోనే అధికారంలోకి తెచ్చి ప్రజలను మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలకు అందించిన మహానీయుడు నందమూరి తారక రామారావు అన్నారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా దర్శి గడియార స్తంభం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి మరియు స్వర్గీయ నారపుశెట్టి శ్రీరాములు విగ్రహానికి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ మహానాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీజీఎన్ తాలూకా క్లబ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల కాల పరిమితిలోని అధికారంలోకి తెచ్చి ప్రజలకు మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలు అందించిన మహానీయుడు నందమూరి తారక రామారావు అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తికి ఇప్పటి వరకు భారతరత్న అవార్డును ఇవ్వకపోవడం విచారకరమని, ఇప్పటికైనా భారత ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, పట్టణ అధ్యక్షులు వాసు, తెలుగు యువత అధ్యక్షులు చిన్న, నీటి సంఘం అధ్యక్షులు టీసీ ఎలుగొండారెడ్డి, దారం సుబ్బారావు, మారెళ్ల వెంకటేశ్వర్లు, శోభారాణి, దర్శి మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్ని విధాలా వెనుకబడి ఉన్న ఓబీసీలను అన్ని రంగాలలో అన్ని విధాలా అభివృద్ధి చెందించాలన్న ముఖ్యమంత్రి మహిళా రిజర్వేషన్ చట్టంలో బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ సవరణ చేయాలన్న కులగణన అవసరమన్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పేర్కొన్నారు. కులగణనపై ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్, ఈ డిమాండ్ను నెరవేర్చాలి. నెరవేర్చకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దయచేసి నరేంద్ర మోడీ గారికి రాష్ట్రం తరఫున బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ముఖ్యంగా మరి తప్పనిసరిగా ఈ కులగణాకారం చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇటీవలే మరి ఎన్డీఏ కూటమిలో బాగా తెలుగుదేశం పార్టీ ఈ రోజున అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని కూడా మేము అనేక దఫాలుగా అడిగాం ముఖ్యమంత్రి గారిని. తప్పనిసరిగా 34% స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు బీసీలకి గతంలో కులగణాకాలు చేయకపోవటం వల్ల 12% మేము కోల్పోయాం. తిరిగి మరి యథావిధిగా కొనసాగించాలని కూడా మేము తప్పనిసరిగా చేస్తామని కూడా మాటిచ్చారు. అదేవిధంగా కులగణాకాలు కూడా మరి ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలనేది దాని సమాచారం కూడా వాళ్ళు ఇవాళ మమ్మల్ని ఇవ్వమంటం కూడా జరిగింది. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం, బీసీలకి మరి ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ రకంగా ఉందో చట్టం అదే రకంగా చట్టం ఉండాలని చెప్పని ప్రభుత్వం కూడా మేము కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా చేస్తామని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ మరి పేద విద్యార్థులందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఇక్కడ సరైనటువంటి వసతులు సౌకర్యం లేకపోతే ప్రభుత్వ పరంగా మీరు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయమని అనడం కూడా ప్రకాశం జిల్లా తర్లుపాడులో మండల పార్టీ అధ్యక్షుడు ఉడుమల చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండ్ సెంటర్లో మండల టీడీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి తదనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉడుమల చిన్నపరెడ్డి మాట్లాడుతూ పార్టీ స్థాపించి 9 నెలల వ్యవధిలోని ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు యుగపురుషుడని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయునిగా ప్రజల మధ్యలో ఉంటారని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా జరిగిన పాలనకు ఎన్టీఆర్ ఆద్యులు అని, తెలుగు జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
కంచర్ల కాశయ్య, మాజీ జెడ్పీటీసీ రవి, భాషపతిరెడ్డి, ఈర్ల వెంకటయ్య, కాలంగి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ గోపీనాథ్ చౌదరి, గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతకట్ల సుబ్బయ్య, ఈర్ల పెద్ద కాశయ్య, వెన్న రాజారాం రెడ్డి, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి 330 రూపాయలతోటి వృద్ధా పింఛన్ కార్యక్రమం మొదలుపెట్టాడు. అలాగే 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాడు. అలాగే జనతా వస్త్రాలు ఇచ్చాడు. రైతులకి 50 రూపాయలతోటి సబ్సిడీ కరెంట్ ఇవ్వడం జరిగింది. ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు మన రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకి ఎనలేని సేవ చేశాడు. అలాగే ఆ యొక్క కార్యక్రమాన్ని నేటికి పనులన్నిటినీ మన నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగించుకుంటూ నేడు ఉమ్మడి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందించుకుంటూ ఈ రాష్ట్రం అనేక రకాలుగా అప్పుల పాల్లో ఉన్నా కూడా 3,000 రూపాయల పింఛన్ని 4,000 ఇస్తానని చెప్పి ఒక్క రోజులోనే 4,000 రూపాయలుగా ప్రకటించి ప్రజలకు అందించడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో శనివారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్కి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా వీధి వెంట ఉన్న చెత్త కుప్పలు తొలగించడం జరిగింది. దొనకొండలోని మండల అభివృద్ధి కార్యాలయం 4 రోడ్ల కూడలి నందు ఎంపీడీఓ శ్రీదేవి గ్రామ ప్రజలతో మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి దావూదు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ దేవయ్య, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ రమేష్, పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రహదారి భద్రతా మాసం సందర్భంగా ఆటో మరియు లారీ డ్రైవర్లకు మరియు లైసెన్సులను వచ్చిన వారందరికీ ఐ చెకప్ క్యాంపు మరియు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మార్కాపురం ఆర్టీఓ బి అమర్నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ఆవరణలో ఆర్టీఓ బి అమర్నాయక్ మరియు వాహన తనిఖీ అధికారి మాధవరావు ఆధ్వర్యంలో చెకప్ క్యాంప్ మరియు వైద్య పరీక్షల క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో మరియు లారీ డ్రైవర్లకు మరియు లైసెన్సులకు ఇచ్చిన వారందరికీ ఉచితంగా ఐ చెకప్ క్యాంపు మరియు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ బి అమర్నాయక్ మరియు వాహన తనిఖీ అధికారి మాధవరావు మాట్లాడుతూ వాహన డ్రైవర్లు అందరూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని వాహన యజమానులకు మరియు డ్రైవర్ల అందరికీ జాగ్రత్తలు తెలియపరచడం జరిగింది అని తెలిపారు. రహదారి భద్రతా మాసోత్సవం జనవరి నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 15వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహన చోదకులు మరియు ఓనర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి చరణ్ తేజ్ మాట్లాడుతూ వాహనాలు నడుపువారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఆరోగ్యంతో ఎలా ఉండాలి అనే దాని మీద వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం అంజీ, సురభి, మహేష్ కుమార్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని విట్టా సుబ్బారత్నం కళ్యాణ మండపంలో దివంగత నేత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని, తెలుగుదేశం పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల కాల పరిమితిలోనే అధికారంలోకి తెచ్చి ప్రజలకు మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలను అందించిన మహానీయుడు నందమూరి తారక రామారావు అన్నారు. ఈరోజు ఒకటే మాట చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రామ లక్ష్మణుల వలె
వీరందరికీ రాజగురువు వలె ఉన్నటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు వీరందరి యొక్క సంకల్పం లక్ష్యం పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా ముందుకు పోతుంది. అందుచేతనే రాష్ట్ర ప్రజలు విశ్వసించి నిన్నటి వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వానికి ప్రతిపక్ష స్థాయి కూడా ఇవ్వకుండా 11 స్థానాలకు ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద, మోడీ గారి మీద రాష్ట్ర ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం అని తెలియజేస్తూ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, సుపరిపాలన అందిస్తాం అన్న నందమూరి తారక రామారావు గారు ఏ పరిపాలన అందించమని తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ మార్గంలో ముందుకు పోతాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అంతటి మహోన్నత వ్యక్తికి ఇప్పటి వరకు భారతరత్న అవార్డుని ఇవ్వకపోవడం విచారకరమని, ఇప్పటికైనా భారత ప్రభుత్వం నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రులకు అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీఏ పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి వందలాది మంది కార్యకర్తలు, నాయకులంతా వచ్చేశారు. అందరికీ శుభాశీస్సులు. అలాగే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ గత ప్రభుత్వాలకు భిన్నంగా ఇవాళ ప్రజలకు ఏదైతే అవసరమో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా ప్రజలకు చేరువగా ఉన్నాయి. రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం మీ అందరి యొక్క కోరికలు తీరుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి పాల్గొని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది దేశంలోనే పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకాన్ని అమలు చేయగా గత ప్రభుత్వంలో వాటి నిర్వహణ లేక అవి పాడైపోవడం జరిగిందని, మరలా ఈ ప్రభుత్వంలో మరలా వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే పరిసరాలు, గ్రామాలు పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. తొలుత తూర్పునాయుడుపాలెంలో గ్రామంలో మాజీ సీఎం ఎన్టీఆర్కి, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తూర్పునాయుడుపాలెం గ్రామ సర్పంచ్ రవికుమార్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శుభ్రంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర సంకల్పం తీసుకోవడం జరిగింది. గాంధీ జయంతి స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో 4.0 కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామంలోనూ, ప్రతి కార్యాలయాల్లోనూ క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రతి గ్రామాలు, పట్టణాలు కూడా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 14-19లో ఉన్నప్పుడే మన ప్రభుత్వంలో దాదాపు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. తదుపరి కాలంలో అవి నిర్వహణ లేక పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ తిరిగి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. వీటన్నిటితో పాటు ప్రతి నెల కూడా బాగా చేసిన వాటికి ప్రోత్సాహకాలు ఇస్తూ ఆ పంచాయతీలు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గతంలో మనం ఓడిఎఫ్కి గ్రామాలు తీసుకెళ్ళాం. వాళ్ళందరి దృష్ట్యా ఎనర్జీ కూడా ప్రొడక్షన్ చేసే విధంగా సిటీస్లో ఉన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఇది గ్రామాల నుంచి కూడా కలెక్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రతి ఇంటికి కూడాను ఈరోజు విద్యుత్ ఛార్జ్ వారి దగ్గర నుంచే విద్యుత్ కొనే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. వీటన్నిటి అంతిమ లక్ష్యం ఏంటంటే పరిసరాలు, గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి దానిలో
మనందరం భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశా చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా విదేశాల్లో కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. మార్కాపురం పట్టణ మరియు మండల పరిధిలో మొత్తం 5 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ఎలాంటి మాస్కాంబింగ్కు తావు లేకుండా ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాల, కమలా హైస్కూల్, సెయింట్ ఆన్స్ హైస్కూల్, గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లలో నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణకు సెంటర్లు కేటాయించడం జరిగిందన్నారు. అందులో 1518 మందిని విద్యార్థులను కేటాయించగా 879 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. 639 మంది విద్యార్థులు గైహాజరైనట్లు తెలిపారు. జంబ్లింగ్ పద్ధతి వల్ల దూర ప్రాంతాల నుండి విద్యార్థులు రాలేకపోయారని తెలిపారు. ఎలాంటి పొరపాటు జరగకుండా ప్రతి సెంటర్లో తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. మార్కాపురం మండలంలో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈరోజు 11 గంటల నుంచి అదే 1 గంట 30 నిమిషాల వరకు జరుగుతుంది. మరి మార్కాపురంలో 5 సెంటర్స్ కేటాయించడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్, కమలా హై స్కూలు, సెయింట్ ఆన్స్ హై స్కూలు, అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 5 సెంటర్స్లో మొత్తం 1518 మందిని కేటాయించడం జరిగింది. మరి హాజరు 879 మంది హాజరు కావడం జరిగింది. 639 మంది టోటల్గా ఆబ్సెంట్ కావడం అనేటువంటి జరిగింది. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి జంబ్లింగ్ సిస్టంలో విద్యార్థులను కేటాయించగా దూర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఆబ్సెంట్ అయి ఉన్నారు. మరి అన్ని సెంటర్స్లో కూడా చాలా చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నాం. గత కొన్నేళ్ల నుంచి ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీలో గ్రూపుల కుంపటి రగులుతున్న విషయం విదితమే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. అటు టీడీపీ ఎరిక్షన్ బాబు వర్గం, ఇటు టీడీపీ రవీంద్ర వర్గం గత కొన్నేళ్ల నుంచి పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వార్తలకెక్కుతున్న రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగి ఇరు వర్గాలు పోటాపోటీగా అధిష్టానానికి వందల వాహనాలతో ఇక్కడ ఇన్ఛార్జ్ మార్చాలంటూ ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి 2 గ్రూపుల వారు ఎవరికి వారు తమ వర్గాలతో కలిసి వేరువేరుగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ స్థాయిలో తెలుగువారి సత్తా చూపించిన నందమూరి వర్ధంతి సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆ పార్టీ శ్రేణులతో కలిసి ఎర్రగొండపాలెం పట్టణంలోని త్రిపురాంతకం సెంటర్లోని విగ్రహానికి నివాళులర్పించారు. అదేవిధంగా ప్రముఖ వైద్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నె రవీంద్ర తన అనుచరులతో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్ పాలన స్వర్ణయుగాన్ని తలపించిందని, ఆయన ప్రవేశపెట్టిన పలు పేదల పథకాలు ఇంకా అమలు జరుగుతున్నాయంటే అది ఆయన గొప్పతనమని కొనియాడారు. తెలుగువారి కోసం ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వారిద్దరితో పాటు ఇరు వర్గాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, మాగులూరి వెంకటేశ్వర్లు, రమణమ్మ, షేక్ జిలానీ, పోతిరెడ్డి రమణారెడ్డి, మేకల బాధరయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులను పునఃప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు పూర్తి చేయవలసిన వివిధ పనులపై కూడా లక్ష్యాలను జిల్లా నీటిపారుదల యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ అధికారులకు వివరించారు. ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి మరియు ఫీల్డ్ అసిస్టెంట్లతోటి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ ఒంగోలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ ఇకపై ప్రతి గ్రామ పంచాయతీలో 10 ఫారం పనులు మార్చి 31 నాటికి పూర్తి చేయాలని, అలాగే ఒక చేపల చెరువు, 2 గోశాలలు, ఒక అమృత సరోవర్ లాంటి వర్కులు పూర్తి చేయాలని నిర్దేశించారు. ఉపాధి హామీ పనికి వచ్చే వారం అందరికీ కూడా 300 రూపాయలు వచ్చే విధంగా పనులను కల్పించాలని అధికారులను కోరారు. ఉపాధి హామీల ప్రస్తుతం మేట్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందని, 40 నుంచి 50 మందికి ఒక గ్రూప్ తయారు చేసి గ్రూప్కి పేరు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇకపై జరిగే పనులు అన్నింటినీ కూడా గ్రూపుల వారీగా కేటాయించాలని ఆయన తెలిపారు. రాబోయే కాలంలో మండల స్థాయిలో ఎన్నుకోబడిన మేట్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
షిరిడి సాయిబాబా నియమ నిబంధనలన్నీ హిందూ సనాతన ధర్మంలోనే కొనసాగుతున్నాయని శ్రీ షిరిడి సాయిబాబా ధర్మ పరిరక్షణ సేవా సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్ లోపల శ్రీ షిరిడి సాయి ఫంక్షన్ హాల్ నందు శ్రీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సొసైటీ రాష్ట్ర కోశాధికారి గోపాల్ని హరిహరరావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయని, అటువంటి ఆలయాలలో సాయి సేవకులు సనాతన ధర్మంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని అన్నారు. దురుద్దేశంతో బాబాను ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టేయాలనే సంకల్పం పెట్టుకొని అదే పద్ధతిలో మీరు ముందుకు వెళ్తే దానికి మా తల్లి తండ్రి గురువు దైవమైన బాబాను విమర్శిస్తే బాబా భక్తులు ఎవరు ఊరుకోరు. మేము మా సంఘం తరపున అలాంటి వారిపైన తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఈ యొక్క కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. అందుకని మా సంఘం తరపున మన గుంటూరులో వెళ్ళినప్పుడు డీజీపీ గారిని కలిసాము. డీజీపీ గారిని కలిసి డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బాబా పైన ఎవరైనా తప్పుడు దుష్ప్రచారాలు చేసినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే దానిపై చర్య తీసుకోవాలని చెప్పి డీజీపీ గారిని కోరాము. వారు కూడా మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది డీజీపీ గారు. కాబట్టి వీరందరూ కూడా మా సోదరులే, మీరు సందేహాలు తీర్చుకోండి, అంతేగాని దురుద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేసి హిందువులలో అనైక్యత, హిందువులలో చీలికలు దయచేసి తీసుకురావద్దు. హిందువులు ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటి హిందువులలో రెండు ముక్కలు చేసి హిందువులలో అనైక్యత చీలికలు రావద్దుగా కోరుకుంటున్నాం. ఇటీవల కాలంలో సాయిబాబాపై అనేక ఆరోపణలు చేయడం సమంజసం కాదని, ఆయన ఒక ముస్లిం అంటూ హేళన చేస్తూ శ్రీ షిరిడి సాయిబాబా సేవకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారనే నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రతి జిల్లాలో ప్రెస్ మీట్లో పెడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సొసైటీ రాష్ట్ర కోశాధికారి రజనీ కుమార్, స్థానిక సాయిబాబా మందిరం అధ్యక్షులు పేరం సత్యనారాయణ, ఓరగంటి మల్లిక్, వెలదండ సాయి సుబ్బారాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బాబా గారు ఏ గురువులు ఆచరించి చూపని, ఎవరైనా సరే అన్ని మతాలు సమానం, అందరి దేవుడు ఒక్కటే అని చెప్పి ఉండవచ్చు. కానీ సాయిబాబా వారు మాత్రమే అన్ని మత ధర్మాలను స్వయంగా ఆచరించి చూపించారు. అలాగే సకల దేవతలను కూడా తనలో చూపించి దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని కూడా సమాజానికి తెలియచేశారు. కనుక బాబా యొక్క అవతారం యొక్క మొట్టమొదటి గొప్ప ప్రయోజనం ఏమిటంటే అన్ని మతాలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవించాలి. ఎవరి దైవాన్ని ఎవరి మతాన్ని వారు ఆరాధించుకోవచ్చు. పరమత సహనం కలిగి పరమతాల్ని ప్రేమించగలగాలి. దేవుడు ఒక్కడే, దేవుడి కోసం కొట్లాడుకొని అశాంతిని సృష్టించొద్దు అనే ఒక గొప్ప సత్యాన్ని, నీతిని సమాజానికి అందజేశారు. కనుక బాబా గారి అవతారం యొక్క అవసరం ఈ సమాజానికి ఎంతైనా ఉంది. కనుక సాయి తత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. సాయి తత్వాన్ని భావి తరాలకు కూడా అందేలా చేయాలి. సమానత్వం అనేది ఒక్క సాయి తత్వంలోనే మనకు లభిస్తుంది. సర్వమత సామరస్యం, సర్వమత ప్రేమ అనేది కూడా ఒక్క సాయి తత్వంలోనే మనకు లభిస్తుంది. కాబట్టి అటువంటి విలువైనటువంటి సాయి మార్గాన్ని కాపాడుకోవడానికే ఈ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితిని ఏర్పాటు చేసుకోబడింది. ఈ యొక్క సంస్థ లక్ష్యాన్ని బాబాగారి అనుగ్రహంతో మీ అందరి సహాయ సహకారాలతో తప్పకుండా సాధించబడుతుందని తెలియజేస్తూ సెలవు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటామని, ఈరోజు పరిశుభ్రతపై వేసే ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి తోటివారికి స్వచ్ఛత అవగాహన కల్పిస్తానని అధికారులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు 4 రోడ్ల కూడలి వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలి, మండల విస్తరణ అధికారి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పాల్గొని పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అధికారులు కొమరోలులోని వివిధ వీధులలో సైడ్ కాలువలను శుభ్రం చేయించే కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా మహిళలు, వీధి ప్రజలు సైడ్ కాలువలలో నీరు నిలవడం వల్ల దోమలు దుర్వాసనకు ఇబ్బందులు పడుతున్నాయని, వారానికి 2 పర్యాయాలు కాలువలు శుభ్రం చేయించాలని అధికారులను కోరారు. అలాగే చాలా కాలంగా పరిష్కారం కాకుండా కాలువలలో నీరు నిల్వ ఉన్న చోట అధికారులు పరిశీలించి నీరు వెళ్లడానికి సెయింట్ ఆంటోనీ స్కూల్ సమీపంలో రోడ్డును పగలగొట్టి సిమెంట్ పైపు వేయవలసిన అవసరం ఉందని గుర్తించారు.
అందుకోసం తీసుకోవాల్సిన విధానాలపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈని పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా చేయడానికి నడుం బిగించారని ప్రజలందరూ కూడా సహకరించాలని కోరారు. అలాగే ప్రజల ఇళ్ల ముందు రోడ్లపైన నీటిని పోయరాదని, పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు. మరి స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించి ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కొమరోలు సచివాలయం పరిధిలో కొమరోలు టౌన్ నందు ఈ మండల స్థాయి బృందం అంతా కూడా సచివాలయ ఉద్యోగస్తులు, మండల స్థాయి బృందము ప్రజలతో మరి ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఏంటంటే ప్రతి గ్రామం కూడా స్వచ్ఛత ఈ సేవ మాదిరిగా పరిశుభ్రంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా మండలంలోని ప్రజలందరూ కూడా మరి వారి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలు కానివ్వండి, తర్వాత ఈ ఇంటి నుంచి వచ్చే తడి చెత్త, పొడి చెత్త కానివ్వండి, అవన్నీ కూడా మరి మీకు అందజేసిన 2 బుట్టలలో వేసుకొని, తడి చెత్త ఒక బుట్టలో, పొడి చెత్త ఒక బుట్టలో వేసుకొని మరి పంచాయతీకి సంబంధించిన 3 చక్రాల బండ్లు మీ ఇళ్ళ దగ్గరికే వస్తున్నాయి కాబట్టి అందులో వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే మనం వాడుకునే నీటిని కూడా మరి బజార్లలోకి వదలకుండా ప్రభుత్వం మరి ఇంకుడు గుంతలు కూడా మరి మంజూరు చేస్తుంది కాబట్టి మరి అవసరమైన వాళ్ళందరూ కూడా ఇంకుడు గుంతలకు కూడా మరి మంజూరు చేసుకొని అవి కూడా ఏర్పాటు చేసుకొని బజార్లలోకి నీళ్లు వదలకుండా చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ నీళ్లు వదిలినందువలన మరి రోడ్డు మీద మరి చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, తర్వాత ఈ బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా జారిపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే దోమలు కూడా ప్రబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మురికి నీరు కానివ్వండి, మనం ఇండ్లలో వాడుకునే నీటిని కానివ్వండి బయటికి వదలకుండా అవి కూడా మనం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని వాటిలోకి పెట్టుకున్నట్లయితే మనం ఇబ్బంది లేకుండా ఉంటుంది. తెలుగు జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు అని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టిపాటి లక్ష్మి మరియు లలితా సాగర్ నాయకత్వంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి జెడ్పీటీసీ సుధాకర్ దాతృత్వంతో పాస్టర్లకు దుస్తులను పంపిణీ చేయగా గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా వారిని అందించడం జరిగింది. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టిపాటి లక్ష్మి మరియు యువ నాయకులు కడియాల లలిత సాగర్ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు యుగ పురుషుడని, సూర్యచంద్రుడున్నంతకాలం ఆయన చిరస్మరణీయులుగా ప్రజల మధ్యలో ఉంటారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా జరిగిన పాలనకు ఎన్టీఆర్ ఆద్యులు అని, తెలుగు జాతి అభ్యున్నతికి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివ, కోటేశ్వరరావు, మోడి వెంకటేశ్వర్లు, కుందుర్తి లక్ష్మణ్, మణీంద్రదేవ్, కొమ్మతోటి సుబ్బయ్య, తోహీద్ ఎల్లారెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల పరిధిలో ఇకపై ప్రతి నెల 3వ శనివారం విధిగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు రాచర్ల ఎంపీడీఓ ఎస్ వెంకటరామరెడ్డి తెలిపారు. నెలకో అంశాన్ని ఎంచుకొని స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అందులో భాగంగా నేడు ఎంపీడీఓ ఎస్ వెంకటరామరెడ్డి వారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి స్థానిక కూడలి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ నందు ఇన్ఛార్జ్ మండల విస్తరణాధికారి అనిల్ కుమార్, ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే, ఉపాధి హామీ పథకం సిబ్బంది, సచివాలయం సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేపించారు. పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం అందరి బాధ్యత అని, పరిసరాల శుభ్రతే ప్రగతికి తొలిమెట్టు అని, స్వచ్ఛతలో ప్రజలందరూ భాగస్వాములై మార్కాపురం పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు సహాయ సహకారాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మరియు మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. శుభ్రత అనేది ప్రజల ఆలోచనకు ప్రతిరూపం కావాలి. కేవలం పారిశుద్ధ్య కార్మికులకు, క్లాబ్ మిత్రులకు మాత్రమే బాధ్యత ఉంది అనుకోవద్దు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, స్వచ్ఛతను కాపాడడం అనేది మన అందరి బాధ్యత అని, స్వచ్ఛత పరిశుభ్రత అనేది మనందరి జీవితంలో ఓ భాగం అనే దాన్ని గుర్తుంచుకోవాలి అని, పర్యావరణ పరిరక్షణలో సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా చెరువు సప్లై ఛానల్లో ప్లాస్టిక్ వస్తువులు వ్యర్థాలు నిండి ఉండటంతో పారిశుద్ధ్య కార్మికుల చేత శుభ్రం చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా 3వ శనివారం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తోటి ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని ఆచరించి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటమే కాకుండా అందరిలో కూడా తగినటువంటి అవగాహన కల్పించవలసినటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రజలందరిలో కూడా చక్కగా అవగాహన కల్పించటం, ఈ గార్బేజీ ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలి, మన పరిసరాలు ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేటటువంటి అంశాలతో పాటుగా ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా చక్కగా డీసిల్టేషన్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా చెత్తని కలెక్ట్ చేసినటువంటి చెత్తని సేఫ్గా డిస్పోజ్ చేయటం అనేటటువంటి చక్కటి కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిధిలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆడపడుచులకు అన్నగా, అభిమానుల హృదయాల్లో శ్రీరామచంద్రుడిగా, మరణం లేని మహామనిషి, నిరుపేదలకు ఆహార భద్రత, పక్కా ఆవాసం కల్పించడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అన్నారు. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ అని, ఆయన వర్ధంతి సందర్భంగా ఆ యుగ పురుషునికి నివాళి అర్పించడం తన భాగ్యమని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో స్వచ్ఛత ఆంధ్ర స్వచ్ఛతా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు రోడ్లను చీపురుతో శుభ్రపరుస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు పూలమాల వేసి నివాళులర్పించారు. కమిషనర్ వెంకటదాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం గిద్దలూరు శాసనసభ్యులు అశోకరెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమం నిర్వహించామని, ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా చెత్త వేయరాదని, ఇంటి వద్దకు వచ్చే చెత్త రిక్షాలోనే వేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలియజేశారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చౌటపల్లిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసం పాలెం నుంచి ఊర్లోకి వెళ్తున్న క్రమంలో 565 రహదారిపై అటుగా వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం బలంగా నాగయ్యను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పాలెంకి కూతవేటు దూరం కావడంతో మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అశోక్ లేలాండ్ డ్రైవర్ దిగి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కొనకనమిట్ల ఎస్ఐ రాజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.